బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. ఈరోజు ఆపద్బాంధవ సేవా సొసైటీ 9వ వార్షికోత్సవం 2015లో స్టార్ట్ అయింది. దాదాపు 18 మందితో స్టార్ట్ అయిన ఈ ఆపద్బాంధవ సేవా సొసైటీ దాదాపు ఈ రోజుకు 180 మంది మెంబర్స్ అయ్యారు, 170 మంది విద్యార్థులు అయినారు. ఈ కార్యక్రమాలలో సేవాభావంతో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నాము. సొసైటీలో ప్రతి ఒక్క విద్యార్థికి వారి అవసరాలకు తగ్గట్టు వాళ్ళ ఎలిజిబిలిటీ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్క్రూటినీ చేసి వాళ్ళకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ కోర్స్ అయిపోయే వరకు కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. దీనికి సొసైటీ సభ్యులందరి సహకారం వల్ల జరుగుతూ ఉంది. మానవ సేవయే మాధవ సేవ అన్న ఆలోచనతో ఉద్భవించినది మన ఆపద్బాంధవ సేవా సొసైటీ. ఎందరో పేద విద్యార్థులకు చదువు బాగా ఉండి కూడా కేవలం ఆర్థిక స్థితిగతుల వల్ల చదువును ముందుకు కొనసాగించలేని వారికి ఏదో ఒక విధంగా సంఘంలో పుట్టిన మనం కూడా సహాయం చేయాలనే ఆలోచనతో ఉద్భవించినదే మన సొసైటీ. గడిచిన 9 సంవత్సరాలుగా 180 మంది విద్యార్థులకు 60 లక్షల రూపాయల దాకా సహాయం చేసి వారి చదువులు ముగించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకొని ఒక సగౌరవమైన జీవితం లభించేటట్లు చేయడానికి దోహదపడిన సంస్థ మన ఆపద్బాంధవ సేవా సొసైటీ. ఈ 9 ఏళ్ల కాలంలో దాదాపు 180 మంది విద్యార్థులకు గతంలో చెప్పినట్లు 60 లక్షల దాకా సహాయం చేసి అందులో 180 మంది విద్యార్థుల్లో ఒక 60-70 మంది ఇప్పుడు చదువుతున్నారు. 70 మంది దాకా ఉద్యోగాలు వచ్చాయి. మంచి ప్యాకేజెస్తో పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. రాయలసీమలో ఉన్న మెజారిటీ రికగ్నైజ్డ్ కాలేజెస్లో మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా చేయడానికి పాసిబిలిటీ జస్ట్ బికాస్ ఆఫ్ ది సొసైటీ నుండి మన సంఘంలో నుంచి దానగుణం ఉన్న పెద్దలందరూ ముందుకొచ్చి సహాయం చేయడం వల్ల అందరము ముందుకు తీసుకెళ్ళి మన చేతనైనంత సహాయం చేయడానికి ఒక ఆస్కారం దొరికింది. ఇలాగే ఈ సొసైటీ 10 కాలాల పాటు 100,000 మంది పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తూ ముందుకు సాగాలని భగవంతుని మనసారా కోరుతున్నాను.